పూర్వాషాఢ నక్షత్ర గుణగణాలు. నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. పూర్వాషాఢ నక్షత్రమునకు అధిపతి శుక్రుడు. అది దేవత గంగా, మనుష్య గణము. జంతువు వానరం. రాశి అధిపతి గురువు. వీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవిచూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటెతనం వీరి సొంతం. బాల్య జీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. పుట్టిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. కొంతకాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం మోసం చేస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి, స్వామీజీ పట్ల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది. వీరి ప్రవర్తన వినయపూర్వకమైనది మరియు దైవీకమైనది. చాలా తార్కికంగా ఉంటారు మరియు విశ్వాసాలపై ఎంతో బలంగా ఉంటారు. చక్కటి రచనా లక్షణాలు వీరిలో ఉంటాయి. వినడం మరియు కవిత్వం రాయడాన్ని వీరు ఆస్వాదించవచ్చు. అయితే వీరిలో ఒక తప్పు ఉంటుంది. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వారిని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తరువాత కేవలము దానినే చేయడం అనేది వీరి యొక్క ప్రత్యేక లక్షణం. నిర్ణయం సరైనది అయినా కాకపోయినా పట్టించుకోరు. వెంటనే నిర్ణయాలు తీసుకునే తత్వం ఉంటుంది. మాటల్లో వీరిని ఎవరూ జయించలేరు. కేవలం వీరిలో ఉన్న ఈ లక్షణం వల్ల ప్రజలు వీరిని అమితంగా ఇష్టపడతారు. వీరికి అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎవరినీ విడిచిపెట్టని స్వభావం లేనివారు వీరు. అలాగే చాలా కఠినమైన పరిస్థితుల్లోనూ అద్భుతమైన సహనాన్ని కలిగి ఉంటారు. ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు ఎల్లప్పుడూ ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. సహనం మరియు విశ్వాసంతో సరైన సమయం కొరకు ఎదురు చూస్తారు. అడ్డంకుల వల్ల వీరు ఎన్నడూ ఒత్తిడికి గురికారు. చక్కటి విద్య ఉంటుంది మరియు వైద్యరంగంలో వీరు ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా యోగా లేదా మతపరమైన విషయాల్లో గొప్ప ఆసక్తి ఉంటుంది. వ్యాపారంలో నిజంగా విజయం సాధిస్తారు. అయితే వారి వద్ద పనిచేయు ఉద్యోగులు నిజాయితీగాను మరియు విశ్వసించే విధంగా ఉండాలి. హృదయంలో అందరి పట్ల ప్రేమాభిమానాలుంటాయి. వీరి వ్యక్తిత్వంలోని ఈ లక్షణం వల్ల సమాజంలో తగిన గౌరవ మర్యాదలను పొందుతారు. వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సహజంగా వినయంగాను మరియు వివిధ రకాల కళలు మరియు యాక్టింగ్ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాహిత్యంలో అపారమైన అనుభవం ఉంటుంది. అంటే వాటి గురించి వీరికి చక్కటి విషయావగాహన ఉంటుంది. వీరు నిజాయితీగా ప్రవర్తిస్తారు మరియు చక్కటి హృదయాన్ని కలిగి ఉంటారు. వీరు స్నేహాలను జీవితకాలం కొనసాగిస్తారు కనుక వీరిని ఆదర్శవంతుడైన స్నేహితుడిగా పేర్కొనవచ్చు. వీరికి చక్కటి విద్య ఉంటుంది. వీరి వ్యక్తిత్వం చక్కటి ఆకర్షణను కలిగి ఉంటుంది. వీరు పూర్తి శక్తి మరియు ఉత్సాహంతో ఉంటారు. ప్రతికూల పరిస్థితులలో ఎన్నడూ వెనక్కి తిరగరు. అబద్ధాలు చెప్పడాన్ని తీవ్రంగా ద్వేషిస్తారు. ఎల్లప్పుడూ సత్యంగా ఉండటాన్ని మరియు ప్రతిదీ కూడా స్పష్టంగా ఉండటానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే వీరు దాని గురించి చక్కటి శ్రద్ధ వహించాలి. శ్వాస సంబంధిత సమస్యలను తేలికగా తీసుకోరాదు. విద్య మరియు ఆదాయం. వీరికి అనుకూలమైన వృత్తులు,
నౌకాదళ అధికారి, నౌకాదళానికి సంబంధించిన పని, జీవశాస్త్రవేత్త, నర్తకి, రంగస్థల కళాకారుడు, గాయకుడు, మనస్తత్వవేత్త, తత్వవేత్త, కవి, రచయిత, కళాకారుడు, పెయింటర్, ఫ్యాషన్ డిజైనర్, హోటల్ సంబంధిత పనులు మొదలైనవి అనుకూలించే రంగాలు. కుటుంబ జీవితం. వీరు జన్మస్థలం నుండి దూరంగా జీవితాన్ని గడుపుతారు. తల్లిదండ్రుల నుండి వీరు పెద్దగా ప్రయోజనం పొందరు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అయితే వివాహం కావడం ఆలస్యం కావచ్చు. జీవిత భాగస్వామి కుటుంబం పట్ల వీరికి స్వల్పంగా మొగ్గు ఉంటుంది. వీరికి 2 పిల్లలు ఉండవచ్చు. వారు వినయంగాను మరియు అదృష్టవంతులుగా ఉంటారు. అదృష్ట సంఖ్యలు 3, 6, మణి, వజ్రం. వారములు. సోమవారం మినహా అన్ని రోజులు మంచివే. ఫలములు. కుటుంబ లాభము. పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్లు, సెగగడ్డలు, వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం వ్యవహరించడానికి, పరోపకార బుద్ధి, వినయ విధేయతలు కలగడానికి ఉపయోగపడుతుంది.